విజయబాబు గారు మీ విశ్లేషణ చెప్పండి. ఈ గత 4 రోజులుగా 11 కోట్ల పంచాయతీ కాడి నుంచి మొదలుపెట్టి రకరకాల విన్యాసాలు చేస్తూ ఇప్పుడు ఆ కోర్టులో వేయాల్సిన డబ్బుని తీసుకెళ్ళి ఎస్బీఐలో వేయటం, దానికి వీడియోలు ఇవన్నీ అడగాల్సిన పరిస్థితి తెచ్చుకోవటం, అసలు నమ్మదగిన వీళ్ళైన విధంగా వ్యవహారం నడపటం, ఇప్పుడు ఆయన ఫోటో కూడా బయటపడిన తర్వాత బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఆయనే సర్టిఫికేట్ ఇచ్చుకోవటం, మీకేమనిపించింది? మీకు తెలియంది కాదు, ఈ రాష్ట్రంలో ట్రయల్ బై మీడియా ఈ కేసుకు సంబంధించే తీసుకుందామండి. ఈ ట్రయల్ బై మీడియా ఎంత వికృతంగా చెలరేగిపోయి పేటరేగిపోయి చేస్తున్నారంటే, ఆ నోట్ల కట్టలు బయటపడిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి పేరు దగ్గర నుంచి అసలు బ్యానర్ ఈనాడైతే రక్తపు కూడు, జనం సొమ్ముతో రక్తపు కూడుతో విలాసాలు అని అదని ఇదని చాలా ఎంత దరిద్రంగా మారద్దని నేను అనుకోలేదు. అబ్బబ్బబ్బా చేదరేస్తా ఉంది వాళ్ళు రాసే రాతలు చూస్తే. ఎంత విషయం, ఎంత ద్వేషం. ఇదేంటి పోనీ తెలుగుదేశం పత్రిక మాది అని బొమ్మేసుకోమనండి. చంద్రబాబు గారు బొమ్మేసుకుంటారా, లేకపోతే మన సైకిల్ గుర్తేసుకుంటారా, తెలుగుదేశం గుర్తేసుకుంటారా, పర్వాలేదు, అప్పుడు తప్పేం కాదు. వాళ్ళు ఇష్టం ఏమి రాసుకున్నా వీళ్ళు ఇంతేనే అనుకోదు. ఇండిపెండెంట్ పత్రిక ముసుగులో ఇంత నీచంగా రాయటం ధర్మమేనా? అది ఇండిపెండెంట్ పత్రికని ఎవరు అనుకోవట్లేదులే, కానీ ఆ అవసరం కూడా లేదండి. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా నేకడ్గా బరి తెగించి పత్రికా విలువలన్నిటినీ కూడా, మీడియా విలువలన్నిటినీ కూడా తొంగలోకి తొక్కి యథేచ్ఛగా వాళ్ళు గతంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇవన్నీ కూడా చెప్పే ఏమని, ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు ఆ కేసుకు సంబంధించి మీరు ఏ వ్యాఖ్యానాలు, ట్రయల్ బై మీడియా వ్యాఖ్యానాలు చేయడం అనేటువంటిది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఆ నిందితుల్ని కానీ ఆ వ్యవహారాన్ని కానీ ప్రభావితం చేస్తుంది. అలాంటి పనులు చేయకూడదని చెప్పినా కూడా వీళ్ళు సైకో అంటారు, నేరస్తులు అంటారు. తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ నోటికి ఆ టైంకి ఏదొస్తే అది కసంతా తీర్చుకుంటున్నది. ఇదంతా కూడా ఏంటంటే యాజ్ పర్ లా ఖచ్చితంగా డిఫామేటరీ అండి. ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడే హక్కు ఎవరికీ ఉండదు. ఈరోజు నీ ఫోటో వచ్చేసరికి నువ్వు అంత బర్రీ అయిపోయి బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పానంటే, మరి వీళ్ళందరూ ఎవరండి? రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే ఇతరత్ర గౌరవప్రదమైనటువంటి వీటిలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఒక్క మాట చెప్తా, ఇదే కేసుకు సంబంధించి ఆవిడెవరో ఇప్పుడు ఆ పక్కన కూర్చొని ఫ్లైట్లో వెళ్తా ఉంటే, తను దక్షిణ భారతీయ భాషలన్నింటిలో కూడా నటించినటువంటి ఒక నటి, భారతీయ భాషల్లో నటించినటువంటి ఒక నటి మీద ఆవిడ యొక్క ఇమేజీ క్యారెక్టర్ని కూడా సస్పెక్ట్ చేసేటువంటి విధంగా, భంగం కలిగించేటువంటి విధంగా మీరు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలారు. అసలు మనబోటాళ్ళకి ఎప్పుడు వినని కనని ఒక మోడలో మరి ఏదో నటి అని రాస్తుంటారు. అటువంటి ఒక నటి గురించి ఏకంగా మీరు పోలీస్ ఆఫీసర్లనే సస్పెండ్ చేశారు, పెద్ద పెద్ద కేసులు పెట్టారు, హుటాహుటని పిలిపించారు, అమ్మవారి దర్శనానికి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ఇచ్చి మరీ తీసుకెళ్లారు. మహిళల మీద ఇలా చేస్తుందో వైసీపీ అది ఇదని ఏదేదో మహిళోద్ధారకుల్లాగా మాట్లాడారు. మరి ఆవిడ మహిళ కాదా? భారతీయ భాషల్లో నటించినటువంటి ఒక నటి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి విధంగా వ్యాఖ్యలు చేశారే, ఇది మరి తప్పు కదా? ఒక చిన్న నటికి మోడల్గా ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఇంత పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి నటికి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారంటే, మీరు తలుచుకుంటే ఒక వ్యక్తిని ఆకాశానికి ఎత్తగలరు, మీరు తలుచుకుంటే పాతాళానికి తొక్కగలరు అనేటువంటిది ఆ బురదగుంట జర్నలిజంలో మీకు మీరుగా విహరిస్తూ అనుకుంటున్నారు భ్రమల్లో. కానీ సమాజానికి తెలుసు, సమాజం ఖచ్చితంగా ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తూనే ఉంటుంది. అందుకని మీరు ఫోటోలు వచ్చేసరికి ఉలికి పట్టుకో, ఒకటా రెండో పైగా ఏదో ఒక వీడియోలో నోట్ల కట్టలు లెక్కేస్తుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది, వైసీపీ వాళ్ళది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదని చెలవల పొలవలు రాసినటువంటి మీరు తేలు కుట్టిన దొంగల్లాగా ఇప్పుడు ఇన్ని ఫోటోలు వచ్చేసరికి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఫ్లైట్ గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కాబట్టి అందులో ఆయన్ని కూడా నేరంలో ఇరికించాలని చెప్పని అన్నారే, ప్రయత్నం చేశారే. అలాంటప్పుడు మరి ఆ ఫ్లైట్ సాక్షాత్తు మీరు చెప్పినట్టు రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఒక ఆనాటికి ఈనాటికి లేబుల్ మారినా కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులైనటువంటి సీఎం రమేష్ గారిది. మరి ఆయన కూడా ఇందులో నేరస్తుడు భాగస్వామి అనాలి కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయన కారులో ఉన్నాడు కాబట్టి ఆయన్ని కూడా కేసులో పెట్టినట్టు. అందుకని ఒక అతి చౌకబారైనటువంటి పోకడలతో చెలరేగిపోయి ట్రయల్ బై మీడియాతో ఏదో మీకు పత్రికలు ఉన్నాయని చెప్పని, టీవీ ఛానల్స్ ఉన్నాయని, మీరు ఏది మాట్లాడితే ఏది రాస్తే ఏది వాగితే అనేది ఒక జుగుప్సాకరమైనటువంటి టెండెన్సీని మీరు ఈ రోజున తీసుకొచ్చారండి. అందుకే చెప్తున్నాను, అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు కానీ
లేదు జైలుకి వెళ్ళి వచ్చినా సరే మీ యొక్క వృత్తిని, పవిత్రమైనటువంటి వృత్తిని, ప్రవృత్తిని మారినటువంటి మీలాంటి జనాలాంటి జర్నలిస్టులు కానీ ఖచ్చితంగా ఈ అరాచకాల మీద డెఫినెట్ గా మనం గొంతెత్తి పోరాడాల్సిందే, చివరి రక్తపు బిందు వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా. లేదంటే ధర్మంగా ఉండాలని చెప్పడమే తప్ప మనకేమి. ఇప్పుడు చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నామని చెప్పి ఆయన ఫోటో వేసుకుని ఇదిగో వారు ముఖ్యమంత్రిగా ఉంటారు, వారు ఉన్నంతకాలం మాదే ఆయనకే మద్దతు ఇస్తాం, లేదు వారు ప్రతిపక్ష నేతగా ఉన్నంతకాలం వారికే మద్దతు ఇస్తామని చెప్పమనండి, అఫీషియల్గా అనౌన్స్ చేయమనండి, గొడవ లేదు. అంతేగాని ఈ దొంగాటకం అంతా ఎందుకు? అది మనం ఆలోచించాల్సిన అంశం. వారికి ఇవ్వటం మద్దతు ఇవ్వదలిస్తే ఇవ్వడం తప్పేం కాదు, కానీ అట్లా కాకుండా ముసుగేసి మోసం అవసరం లేదండి. మీరు వాళ్ళు నిద్ర లేచిన దగ్గర నుంచి కానీ, లేదంటే నిద్రలో పలవరింతల్లో కూడా తెల్లారి లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి అవాకులు చావకులు పేలాలి, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా భజన చేయాలి, ఆయన కుమారుడిని ఏ విధంగా ఆకాశానికి ఎత్తాలి, వాళ్ళది ఇదే నిరంతరాయంగా నిర్నిరోధంగా అప్రతిహతంగా సాగిపోయేటువంటి ఆ జర్నలిజానికి ఇంకా లేబుల్స్ ఎందుకండి? వాళ్ళ కార్యక్రమాలే అవి కదా. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. ఎంతైనా టీడీపీ వాళ్ళు చేసినంతగా లీగల్ గా వైసీపీ వాళ్ళు ఇంకా వెనకబడి ఉన్నారండి. వెనకబడి ఉన్నారా? వాళ్ళ స్థాయిలో వాళ్ళు కష్టపడుతున్నారు, బట్ ఇంకా సరిపోదన్నది మీ ఉద్దేశం కావచ్చు. సార్ ఎన్ని కేసులు సార్ వీళ్ళు ఎన్ని కేసులు వేయచ్చు వాళ్ళకి జరుగుతున్న దానిపైన? అప్పుడేదో చిన్న సంక్రాంతి రోజు క్యాసినో అంటేనే పెద్ద అడవాడు చేస్తారు. ఇప్పుడు ఊరూరు ప్యాకాడ పెడితే ఇక్కడ మాట్లాడే వాళ్ళు పెద్దగా లేరు. ఇక్కడ ప్యాకెట్ క్లబ్లు ఫుల్ గా నడుస్తున్నాయా? లిక్కర్ షాప్ గురించి చెప్పక్కర్లేదు, ఎక్కడ చూసినా అసలు దాంట్లో ఎక్స్ట్రా ఎంఆర్పీకి అమ్ముతుంటే మరి పురంధరేశ్వర్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. మరి ఆ రోజు నాకు లిక్కర్ షాప్ కి వెళ్ళి అడవాడు చేశారు, ఇప్పుడు ఆవిడ ఎక్కడ దాక్కున్నారో కూడా తెలియట్లేదు. లీగల్ ఫైట్ లో మటుకు వైసీపీ ఇస్ వెరీ పూర్. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఇస్ నెగ్లిజిబుల్. అట్లా కాదు, కాదు వాళ్ళు ఎంత కష్టపడకపోతే ఈ మాత్రం బెయిల్ గీళ్లు కూడా రావడం కష్టం కదా. వాళ్ళంతా కష్టపడుతున్నారు. వాళ్ళ మీడియా ఉపయోగించి మీడియా ట్రయల్ అందులో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా అబద్ధాలు రాసి అవతల పారేస్తున్నారు. రాసేసి ఏమో ఏ నిర్ణయం తీసుకుంటే ఏం న్యూసెన్స్ అవుతుందో అని భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు కావాలని. వైసీపీలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు లేరు. అలాంటి వాళ్ళు ఫైటింగ్ చేసేవాళ్ళు ఉంటే ఏదన్నా. అట్లా కాదులే, ఇప్పుడు ఫైట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు. దానికి ఆయన ఉన్నప్పుడు ఉచ్చపోయించాడు ఇప్పుడు లాస్ట్. అట్లాగా తప్పు అట్లాంటి మాటలు మాట్లాడమని దయచేసి. నో ఐఎమ్ సారీ. ఓకే రైట్. మన శర్మ గారు చెప్పండి, బోత్ ఆర్ నాట్ సేమ్ అని అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? మరి ఇప్పుడు రాధాకృష్ణ గారికి ఆ నొప్పి తెలిసి వచ్చిందా? మరి ఎవరి మీదైనా బురద మురికి వేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుని కదా వేయాల్సింది. అసలు కోర్టులో ప్రవేశపెట్టవలసిన డబ్బును తీసుకెళ్ళి ఎస్బీఐలో ఎట్లా వేశారు? వీటన్నిటికి సమాధానం చెప్పకుండా మళ్ళీ కొత్తగా వీడియో ప్రొజెక్ట్ చేశారు. అసలు ఆ వీడియో చెల్లుతుందా? జగన్ గారితోటో చెవిరెడ్డితోటో ఉన్న ఫోటోలు వేశారు. ఓకే, వేసినప్పుడు మీరు వాళ్ళకి సంబంధం అన్నారు. ఇప్పుడు మీ ఫోటోనే స్వయంగా ఆ 11 కోట్ల వ్యవహారంతో బయటపడింది. మరి ఇప్పుడు దీన్ని అబ్బెబ్బెబ్బే బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెబుతున్నారు. ఎట్లా నమ్మాలి? ఫోటోల్లో వారికి ఉన్న సాన్నిహిత్యం తోటి ఆ డబ్బులు దొరికిన దానికి ఏదన్నా సంబంధం ఉందేమోనని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే అంత సాన్నిహిత్యం ఉన్న వారి ఇంట్లో డబ్బు దొరికింది చేసింది కాబట్టి దానికి డబ్బు దొరకడానికి ఏమైనా ఉందేమో చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చింది అక్కడ వారు ఆ కేసులు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పూర్ అని అన్నారు. ప్రతి విషయానికి ఒక లోకస్ స్టాండ్ అని ఉంటుందండి. ఏది మేము కోర్టులో ఛాలెంజ్ చేయాలన్నా చెందాలన్నా ఆ విషయానికి సంబంధించిన వ్యక్తులు ముందుకు రావాలి, అఫిడవిట్లు ఇవ్వాలి, అప్పుడే కోర్టులో మేము వేయగలము. ఎవరైనా సరే ఏదైనా సంఘటనలు ఉంటే కనుక వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి వారు ఆ వివరాలతో కనుక వచ్చి ఆ లీగల్ సెల్ ఆఫీస్లో కాంటాక్ట్ చేసి ఏ కేసులైనా వేయడానికి మనోహర్ రెడ్డి గారి సారథ్యంలో లీగల్ సెల్ రెడీగా ఉంది. అది రెండోదండి. మూడోది వచ్చేటప్పటికి డబ్బుల గురించి మీరు ఎస్బీఐలో దాని గురించి చెప్పారు. ఏ తప్పు లేకపోతే ఎస్బీఐలో అంత కంగారుగా వాళ్ళు డిపాజిట్ చేయటం దేనికి? కోర్టు ఉత్తర్వులు కూడా పాటించకుండా ముందుకు వెళ్ళటం దేనికి? సీసీటీవీ కెమెరాలు ఆ వివరాలు అన్ని ఇవ్వమంటే ఇప్పటిదాకా కూడా ఏం స్పందించకుండా లాయర్లు అక్కడి నుంచి వెళ్ళిపోవటం చేయటం చూస్తుంటే ఆ డబ్బు దొరకటంలో సంబంధించి ఆ డబ్బు ఏమైనా ప్లాన్ చేశారా?
లేకపోతే ఆ డబ్బు ఎప్పుడు రిలీజ్ అయింది, ఎవరిది అనేది వివరాలన్నింటిలో కూడా ఈడీ వాళ్ళు సవివరంగా ఎంక్వైరీ చేస్తే చెందితే ఇది ఒక ఈడీ వాళ్ళకి మంచి కేసు అవుతుంది. ఈ డబ్బు అయితే అసలు లిక్కర్ కేసుకి సంబంధించిన డబ్బు కాదండి, ఇది డబ్బు ఎక్కడి నుంచో వచ్చింది, దీని వెనకాల పెద్ద మనుషుల హస్తాలు ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి దీని మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ ఈడీ ద్వారా జరిగితే మొత్తం అన్ని విషయాలు బయటకు వస్తాయని నేను భావిస్తున్నాను.